హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం జరిపిన దుర్గా ప్రసాద్ స్వామి పక్కన ఉన్నారు. వారు హనుమంతుని ఉపాసన చేస్తున్న ఈ స్వామీజీ కూడా నేను నాతో పలుకుతారు. చారో యుగ ప్రతాప తుమ్హారా హై పరిస్థితి జగత్ పూజయారా. చారో యుగ అన్ని యుగాల్లో కూడా ప్రసిద్ధి చెందిన వీరత్వం, శౌర్యం, ధైర్యం, పరాక్రమం, శీలం అన్నింటినీ కూడా సమాజానికి ఆదర్శంగా అందించడానికి జన్మించిన ఒకే ఒక ఆ రకమైనటువంటి సద్గుణ సంపన్నుడిగా మనం భావిస్తాం. అది శంకరుడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వాయుదేవుడు కావచ్చు, అందరూ కూడా వాళ్ళందరి శక్తిని ఆయనకు అందించి ఈ లోకంలో మరి ధర్మ సంస్థాపన కోసం పంపించినటువంటి వారు. మీ అందరికీ తెలుసు, ద్వాపరయుగంలో ఆయన జెండా మీద కూర్చొని యుద్ధంలో విజయాన్ని ఇచ్చాడు. త్రేతాయుగంలో సాక్షాత్తు రోమమే రామ రామహే, ప్రతి రోమంలో రాముడిని జపిస్తూ జీవిస్తూ ఆ విధంగా ఎలా జీవించాడో చేశారో ఆయన జీవితం మనందరికీ తెలుసు. మరి అన్ని విధాల నాసే రోగ హరైసం తీరా జపత నిరంతర హనుమతు తీరా, ఏ రకమైన రోగాన్ని కూడా రానివ్వదు. అంతేకాదు అన్నట్టుగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అయోధ్య రామ జన్మభూమిలో ఆధారాలు దొరకకుండా ఉండాలని 5 పాకిస్తానీ మిలిటెంట్స్ ఒక 20 బాంబులు తెచ్చారు. చైనా మేడ్ రాకెట్ లాంచర్స్ తెచ్చి ఆ రామ జన్మభూమి మీద విసిరేశారు. 19 బాంబులు విసిరేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఒక్క బాంబు కూడా పేలలేదు. 19లో 20వ బాంబు వాడు వేస్తుంటే వాడి చేతిలో పేలి వాడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన శబ్దానికి సెక్యూరిటీ వచ్చి చచ్చిపోయిన వాడు పోయినాడు. 9 పారిపోయారు. చివరికి ఎందుకు జరిగింది? ఇది ఇంత పవర్ఫుల్ బాంబ్స్ కదా, ఎందుకు పేర్లేదు అంటే అయోధ్యకి క్షేత్రపాలకుడు హనుమంతుడు. ఆయన తన క్షేత్రాన్ని ఎలా విజయవంతంగా ఉంచాలో ఆయన చూపించాడు. కాబట్టి అక్కడ ఆశ్చర్యం దొరికినటువంటి ఒక గొప్ప విషయం, బాంబులు కూడా పేలకుండా చేయగలిగిన మహాశక్తి అక్కడ కేవలం ఆయన ఉపస్థితి కారణంగా జరిగింది. అటువంటి మహాపురుషుడు యుగ యుగాల్లో ఉండడం, ఆయన జన్మ ఇక్కడ కలగడం, అది మనందరికీ కూడా గర్వకారణం. ఆయన స్థలంలో పుట్టడం మనందరి యొక్క పూర్వజన్మ పుణ్యం. అయితే ఇప్పుడు ఈ సందర్భంగా ఇక్కడికి రావడంలో ముఖ్య ఉద్దేశం, రేపు రాబోయే 2024 జనవరి 21వ తేదీ 1,00,000 మంది యువకులు హనుమాన్ చాలీసా పారాయణం చేసి, హనుమాన్ చాలీసాతో నగర సంకీర్తన చేసి, హనుమాన్ చాలీసాతో మందిరాల్లో పారాయణాలు చేసి, వాళ్ళందరూ కూడా రాబోయేటువంటి జనవరి 21వ తేదీ తిరుపతి మహానగరంలో వాళ్ళందరూ కూడా సమ్మేళనం జరపబోతున్నారు. అది ఒక దివ్యమైనటువంటి కార్యక్రమం. దానికి శుభాశీస్సులు తీసుకోవడం కోసం నిన్న సుందరాకాండ పారాయణ యొక్క సంకల్పం జరుగుతుంది, సమాపన జరుగుతుంది అనే ఉద్దేశంతో యువకులను పిలిపించడం, నాతో పాటుగా ఈ స్వామీజీలందరూ కూడా అదే దీక్షలో సమర్పితమైన మహాపురుషులు, వాళ్ళని కూడా వెంట రావాలని కోరడం, వాళ్ళు కూడా రావడం, ఇదంతా కూడా ఆ హనుమంతుడు కోరుకుంటున్నటువంటి విజయం. వారు ఇప్పుడే చెప్పారు, రామజన్మభూమిలో రేపు రాబోయే 2024 సంక్రాంతి కల్లా అక్కడ రామజన్మభూమిలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. సూర్యుని యొక్క మొదటి కిరణం ఆయన మీద పడబోతుంది. అంత దివ్యంగా జరుగుతుంది. అదైనా ఒక్క వారానికే ఈ కార్యక్రమం ఈ ఊరిలో అంటే మన తిరుపతిలో దివ్యంగా జరపడం కోసం మనం సంకల్పాన్ని ఆ మహాపురుషులు మన అన్నింటిలో ప్రవేశించి విజయాన్ని అందరికీ అందిస్తారని మనందరి విశ్వాసం. స్వామీజీలందరి పరిచయం మాట్లాడతాను. దుర్గా ప్రసాద్ స్వామి గతం